వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు పెద్ద చెరువు వద్ద ముద్రాజ్ కులస్తుల నిరసన. భారీ మొత్తంలో పట్టుబడ్డ గంజాయి. బడిఈడు పిల్లలతో బండ చాకిరీ. అహోబిలంలో ఘనంగా స్వాతి వేడుకలు. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో గత 3 రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని క్షీరగిరి క్షేత్రంలో భక్తులు కోరిన కోరికలు తీర్చేటువంటి కొలువైనటువంటి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా శ్రీ క్రోధినామ సంవత్సరం స్వామి వారికి విశేష అభిషేకములు, సహస్ర అర్చనామ, అష్టోత్తర శతనామ పూర్వక పూజ, తులసి అర్చన నిర్వహించిన ఆలయ అధికారులు, పూజారులు, మొక్కులు చెల్లించుకున్న భక్తులు. अध्यागं शूद्रो जायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो जायत गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो हस्तद्विपदे शं चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः. श्री लक्ष्मी नरसिंहस्वामिने नमः. हरिद्रावस्तु हरों हर 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 कालहर कष्टहर दुःखहर दारिद्र्यहर सर्वपापहर उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युः नमाम्यहं. लक्ष्मी नरसिंहस्वामिने नमः. गन्धाभिषेकोऽस्तु तच्छं योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं. మంచిర్యాల జిల్లా చెన్నూరు చెరువు వద్ద ముద్రాజ్ కులస్తుల నిరసన. పెద్ద చెరువులో చేపలు పట్టడంతో గత 16 సంవత్సరాల నుంచి తమకు బెస్త కులస్తులు అన్యాయం చేస్తున్నారని ముద్రాజ్ కులస్తుల నిరసన వ్యక్తం చేశారు. సొసైటీలో బెస్త కులస్తులు కొందరు దళాలుగా మారి గ్రామంలో లేని వారి పేర్లను నమోదు చేసి మోసం చేస్తున్నారని, ముద్రాజమైన మాకు వృత్తి చేపలు పట్టడం, పండ్లు అమ్ముకోవడమేనని వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారు కల్పించిన విధంగా ముద్రాజులకు బెస్త వారికి హక్కు ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. సంబంధిత అధికారులు విచారించి తగు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడి మరి వాళ్ళ చెరువు మొత్తం బెస్తా వాళ్లకు సొసైటీ మరి అది బోగస్గా ఏర్పాటు చేసుకొని ఇవాళ చెన్నూరు పెద్ద చెరువుని ఏదైతే ఉన్నటువంటి మిక్స్డ్ సొసైటీని మరి వారికి అబంధస్తాలు పెట్టుకొని ఇవాళ 2-3 వ్యక్తుల చేతిలో ఈ పెద్ద చెరువు మొత్తం వాళ్ళ చేతిలో తీసుకొని దళారులని, ఇతర రాష్ట్రాల నుంచి కాంట్రాక్టర్ని, అదేవిధంగా చేపలు పట్టే వాళ్ళని నెల్లూరు నుంచి ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం చూసినట్టయితే ఇంతకుముందు మేము ఇక్కడికి వచ్చినప్పుడు చూసినాం చెర్ల బోట్లు వేసిళ్ళు, వలలు వేసిళ్ళు. వాళ్ళు అడిగితే ఏం చెప్తున్నట్టు వాళ్ళ ఈ సంవత్సరం ఇప్పుడు రాజమండ్రి తెచ్చిళ్ళు, పోయిన సంవత్సరం నెల్లూరు తెచ్చిళ్ళు, అంతకుముందు ఒంగోలు నుంచి తెచ్చిళ్ళు. అంటే ఎక్కడి నుంచో ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఒక వారం 10 రోజులల్లో పెద్ద పెద్ద DCM వ్యాన్లల్లో టన్నులు చేపలు ఇక్కడ తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాలకు, వేరే దేశాలకు అమ్ముకొని ఈ సొమ్ముని మరి ఈ లాభాలు అందరికి ఇవ్వకుండా కేవలం 2-3 వ్యక్తులు వాళ్ళ కన్సర్న్ లోపల ఈ చెరువుని మరి వాళ్ళు చేసుకొని వాళ్ళకున్న మరి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు. ఏదైతే మా ముదిరాజుల కులం తరపున మా ఆరోపణ ఏంటంటే, మా డిమాండ్ ఏంటంటే, ప్రధాన డిమాండ్ మరి మాకు సొసైటీలో సభ్యతలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ బెస్తవాళ్ళు అయిన వాళ్ళు మైనారిటీలో ఉన్నారు. దాదాపు మాకు తెలిసి ఒక 20-30 కుటుంబాలు కూడా తక్కువనే ఉన్నాయి వాళ్ళే. అయినప్పటికి కూడా ఆ అధికారుల దగ్గర మన ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని లంచాలు ఇచ్చుకుంటూ సొసైటీలో దాదాపుగా మేము అడిగితే, అంతకుముందు అడిగితే ఒక సంవత్సరం కింద అడిగితే 156 మంది సభ్యులు ఉన్నట్టుగా మాకు లిఖితపూర్వకంగా కూడా అధికారి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారి కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 6 నెలల కిందట మేము పోయిన సంవత్సరం పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమం చేసి మంచిర్యాల ఫిషరీస్ ఆఫీసు దాదాపు ఒక 3-4 గంటలు స్తంభించి ధర్నా చేస్తే మరి వారు
చివరిగా 72 మంది సభ్యులు ఉన్నట్టు ఇచ్చిళ్ళు. దాంట్లో 4 మా ముద్రాజ్ బంధువులు చూపించిళ్ళు. మిగతా 68 మందిని బెస్తా వాళ్ళు ఉన్నట్టుగా ఇచ్చిళ్ళు. మేము 68 లాస్ట్కి ఇచ్చిన దాంట్లో కూడా గతంలో ఇచ్చిన 156, గతంలో ఇచ్చిన 119 మంది సభ్యుల్ని, ఇప్పుడు ఇచ్చిన 72 మంది సభ్యులు కూడా దాదాపుగా వాళ్ళు 30 మంది సభ్యులు కూడా లేరు. ఆ ఇచ్చిన 72లో కూడా 40 పైన చిలుకు మంది దాదాపు కొందరు చనిపోయారు, కొందరేమో ముంబై ఉంటారు, కొందరేమో ఉద్యోగస్తులు ఉన్నారు, కొందరు ముసలోళ్ళు కూడా అయి ఉన్నారు. అంటే వీళ్ళకు రూల్ ప్రకారంగా ఇక్కడ చెరువులు అయ్యాలంటే మరి ఉద్యోగస్తులకు ఇవ్వద్దని ఉన్నది. ఇక్కడ నివాసం ఉండి రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డు ఉండి ఓటర్ కార్డు ఉండి ఓటర్ అయి ఉండి ఉన్న వాళ్ళకే మరి చెరువులో సభ్యత్వం ఇవ్వాలని చెప్పేసి అని రూల్స్ ఉన్నాయి, ప్రభుత్వం నుంచి నిబంధనలు. అవన్నీ నిబంధనల రూల్స్ని తుంగలు దొక్కుంటూ వాళ్ళు కేవలం ఈ దళారులకు అధికారులు కొమ్ము కాల్చుకుంటూ వాళ్ళు ఇచ్చే లంచాలకు ఆశపడి వాళ్ళ చెరువు మరి దారదత్తంగా వాళ్ళకి ఇచ్చి మా ముదిరాజులు పొట్టగొట్టాలని చెప్పేసి అని చూస్తారు. మా ముదిరాజు కులస్తుల అందరి డిమాండ్ ఏంటంటే మేము చెరువుకు దగ్గరలో చెరువును కాపాడేది చూసేది తెల్లారేసి మా కళ్ళ మూడినటువంటి చెరువుని మరి వాళ్ళ ఎక్కడి నుంచో రాజమండ్రి నుంచి నెల్లూరు నుంచి ఒంగోలు నుంచి దళారుల చెట్లు పెట్టి మరి వాళ్ళ చెరువులో పుట్టినటువంటి వాళ్ళకు చెరువులు ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ చెరువులు ఉన్న చేపలను తినలేక, అంటే చేప అంటే చాలా అంటే దాంట్లో ప్రోటీన్స్ ఉన్నాయి, మంచి పోషక విలువ ఉన్నటువంటి ఆహారం ఏదన్నా అంటే ఇప్పుడు భూమి మీద అది చేప. అటువంటి చేపను కూడా ఇవాళ మనకు తినకుండా మాకు రాకుండా మరి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి దళారులు కొందరు కలుసుకొని వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని మరి మాకు అన్యాయం చేస్తారు. కాబట్టి మేము సంబంధిత శాఖ ఏడి గారిని కావచ్చు కానీ ఇక్కడ సిఐ గారు కానీ ఇంతకుముందు సిఐ గారు కూడా మాట్లాడడం జరిగింది. మరి వార్తలు కూడా చెప్పినాం ఏదైతే సార్ ఇక్కడ గైడ్లైన్స్ ఏదైతుందో గైడ్లైన్స్ కాకుండా మరి గైడ్లైన్స్కు ఓవోగా పోయి చనిపోయిన వాళ్ళ పేర్లు, ముంబైలో ఉద్యోగం చేసేవాళ్ళు, సింగరేణి గవర్నమెంట్ టీచర్లను వాళ్ళ పేర్లు పెట్టి మరి వాళ్ళు ఇట్లా సొసైటీ అని చెప్పేసి అని వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. ఆ సొసైటీ మేము బోగస్ అని చెప్పేసి మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి అని సంబంధించిన ఇప్పుడు ఎస్ఐ గారు వస్తే కూడా అతను చూపించడం జరిగింది. అవన్నీ కాపీలు కూడా ఎస్ఐ గారికి సిఐ గారికి ఇస్తాం. దాని ద్వారా వాళ్ళు మరి ఏడి గారితో మాట్లాడాలనుకుంటున్నాం, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారితో. ఒక 2 రోజులు టైం ఇవ్వండి, 2 రోజుల తర్వాత నేను దానికి సమస్య పరిష్కారం చూపుతా అని చెప్పేసి అన్నారు. ఆ సమస్య పరిష్కారం మరి సామరస్యంగా స్నేహపూర్వకంగా గతంలో మరి ఏదైతే బెస్తవాళ్ళం తెనుగోళ్ళం అన్నం లెక్క అక్కయ్యల లెక్క ఏదైతే సరిసగం వాటాగా మరి అప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది, దానికైనా మేము సిద్ధం లేదు అని అనుకుంటే మాకు ప్రభుత్వం ఏదైతే నిబంధనలు లేవో ఆ నిబంధనలకు మాకు ప్రభుత్వం నుంచి నిబంధనలు పెట్టినట్టయితే మాకు అర్హత ఉంటే మా ముద్రాలకు, మా యువకులకు, మా కులస్తులందరికీ చెరువులో సభ్యత్వాలు ఇచ్చి మా చెరువుకు ఏదైతే పెద్ద చెరువు ఉన్నదో పెద్ద చెరువుకు సంబంధించినటువంటి మరి దాంట్లో సభ్యత్వాలు ఇచ్చి మా ప్రధాన వృత్తి చెరువుల మీద వాళ్ళ చనిపోయిన వాళ్ళ పేర్లు, ఉద్యోగస్తుల పేర్లు అవన్నీ ఇచ్చుకుంటూ సొసైటీ అని చెప్పేసి అని చేస్తారు. అసలు యాక్చువల్గా మేము మా ప్రధాన డిమాండ్ కూడా మేము ఇప్పటికి కూడా మేము ముఖంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పనిలో భాగంగా చెరువులో మట్టి తీస్తుండగా మట్టి పేలలు కూలి ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీనిపై ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. చనిపోయిన వారికి గాయపడిన వారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఉపాధి హామీ పని నిమిత్తం చెరువులోకి మట్టి దవ్వడానికి వెళ్ళినటువంటి కూలీల పైన మట్టి పిల్లలు కూలి ఒకరు మరణించడం బాధాకరం. మరో 6 పైనే తీవ్రంగా దెబ్బలు తాకి క్షేత్రఘాతులుగా సిరిసిల్ల హాస్పిటల్లో చేరినటువంటి సమయంలో వారికి అండగా ప్రభుత్వం ఉండాలని ఒక నిర్ణయం తీసుకొని చనిపోయిన వారి కుటుంబానికి ఈ ప్రభుత్వం తక్షణ సాయం చేస్తూ అండగా నిలబడాలని చెప్పని జిల్లా కలెక్టర్ గారు తగు చర్యలు తగు ఆదేశాలు కూడా సంబంధిత అధికారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరికైతే దెబ్బలు తాకినాయో వారికి కూడా ఒకరికి నడుము దగ్గర ప్రాంతంలో ఫ్రాక్చర్ ఉందనే మాట చెప్తా ఉన్నారు. మరికొందరు కూడా తీవ్రమైన గాయాలని చెప్తా ఉన్నారు. వారికి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లు అందరూ కూడా సంయుక్తంగా వారికి ప్రత్యేకమైనటువంటి పరీక్షలు జరిపి వారికి మెరుగైనటువంటి చికిత్స అందివ్వాలని కూడా ప్రభుత్వ పక్షాన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా ఈ సంఘటన వెళ్లడం, వారు కూడా సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పని మెరుగైనటువంటి వైద్యం అందివ్వాలని చెప్పని వారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఎవరైతే రాజావ గారు మరణించారో మట్టి పిల్లలు కూలి మరణించారో ఇది బాధాకరం. ఇది హృదయ విధాకరమైనటువంటి ఘటనగా, మనసును కలిసివేసేటువంటి ఘటనగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబానికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని మాట ఈ సందర్భం చెప్తూ తప్పనిసరి తక్షణ సాయం కూడా వారికి ఈ రోజు అందుతుంది. తర్వాత 2 రోజుల్లో కూడా వారి కుటుంబాన్ని ఆదుకునే క్రమంలో వారి కుటుంబాన్ని మరి స్వయంగా కలిసి వారికి అండగా ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందనేది కూడా కలిసినప్పుడు విషయాలు కూడా వారికి చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఘటన జరగడం బాధాకరం. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, డిఆర్డీఓ వారికి, సంబంధిత ఎంఆర్ఓ ఎండిఓలు కూడా మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా ప్రస్తుతానికి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో వారికి మెరుగైనటువంటి చికిత్సను అందివ్వడంలో అధికారులందరూ కూడా అప్రమత్తమై వెంట ఉన్నారు. ఒకవేళ ఆసుపత్రి స్థాయిలో వైద్యం అందకపోతే ఇతర ఆసుపత్రికైనా పంపించి వారికి మెరుగైన వైద్యం అందించాలని కూడా ప్రభుత్వంతో తగు ఆదేశాలు మరి రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి, అధికారి యంత్రాంగానికి గారి మాట సందర్భంగా తెలియజేస్తూ మరణించిన రాజావ కుటుంబానికి వారికి ఆమె ఆత్మ శాంతి చేకూరణ, కుటుంబంలో ఉన్న సభ్యులు మనోధైర్యంగా ఉండాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని మాట సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు జరిగినటువంటి ఘటనలో అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా వారి కుటుంబానికి అండగా, క్షేత్రగతికి అండగా కూడా నిలబడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో గత 3 రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు ఉదయం నిత్య హోమము, సాయంత్రం డోలోత్సవం, వేద పండితుల వేద పఠన, చిన్నారి నృత్య ప్రదర్శన కార్యక్రమాలు ఎంతోగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ వేద పండితులు నంబి వేణుగోపాల్, ఆచార్య కౌశిక మరియు సామాజిక కార్యకర్త తటావు రామచంద్ర మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. सर्वाणि रूपाणि विचित्य धीरः आयनाय विद्यते స్వామి యొక్క కీర్తిని పాడినటువంటి సంగీత బృందానికి కూడా స్వామి యొక్క శేష వస్త్రాలని శ్రీశైలానికి అనుగ్రహానికి పాత్రులే ఉన్నారు కనుకే ఈ ప్రాంగణంలో వచ్చి స్వామి దర్శించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. వేద ఘోష వింటే చాలు మన విజయక్రమే శంకర విజయక్రమే విజయక్రమే విఠల విఠల విజయక్రమే ప్రేణ ప్రేణ విజయక్రమే
శ్రవణాన్ని జరుగుతాం, మనంతా కూడా శ్రవణం చేద్దాం. వైద్యంలో సంబంధితమైన వేదం నుంచే పూర్వీకులు తీసుకొని ఆ వేదం నుంచే వేదమే అథర్వ వేదాన్ని సప్రమాణంగా తీసుకొని ఇవాళ ఎన్నో వైద్య సాధన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకి రంగం సిద్ధం. పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు హైదరాబాద్ చేరుకున్న పోలీసులు పల్వాయి గ్రామంలో పోలింగ్ బూత్ లో ఈవీఎం ధ్వంసం చేయడానికి సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం బృందాలుగా విడిపోయి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం గాలిస్తున్న పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం ఉంది. తమ గ్రామానికి మంచినీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన చేసిన ఘటన కర్నూలులోని పందిపాడు గ్రామంలో చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ గ్రామానికి 2 నెలలుగా మంచినీటి సమస్య ఏర్పడిందని గ్రామస్తులు తెలిపారు. 3 రోజులుగా చుక్క నీరు రాకపోవడంతో ఆగ్రహించిన పందిపాడు వాసులు రోడ్డుపై ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పైప్ లైన్ పగిలిపోయినా రిపేర్ చేయలేని దుస్థితి ఈ ప్రభుత్వంలో నెలకొందని అన్నారు. ఒక మహిళ మాట్లాడుతూ తాము ఓట్లు వేయలేదని, నీళ్లు వదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు సిగ్గులేని పని? మందిరంలో నీళ్ళున్నాయి, మా వీధులకు ఎందుకు నీళ్ళు రావడం లేదు? నీళ్ళు నీళ్ళు నీటి సమస్యను వెంటనే చెప్పనా? పందిపాడు గ్రామంలో నీటి సమస్యను వెంటనే 3 నెలల నుండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయాలు వద్దు, నీళ్ళే ముద్దు. రాజకీయాలు వద్దు, నీళ్ళు చెప్పండి. మీ సమస్యలు సరిపోయినా? 2 నెలల పొద్దు అయిపోయింది. నీళ్ళకి చాలా ఇబ్బంది అయింది. మేము ఎత్తుకొచ్చుకోలేక క్యాష్ వస్తుంది. 2 రోజులు వస్తే 2 రోజులు మెయిన్ దానికైతే ఇస్తారు. మా ఇళ్ళ కాడ కొలాలకైతే వదలరు. ఎత్తుకొచ్చుకొని కింద పడి మొగాలు ఇరుగుతున్నాయి. మాకు ఎన్ని రోజులు సమస్య. ఇప్పుడు అంటే అందరికి నీళ్ళు వచ్చినాయి కదా, నీళ్ళు వదిలేక 1000 రూపాయలు పెట్టి మోటార్ పని చేసేటట్టు చేయలేరా? 3 రోజులు అయిపోయింది. నీళ్ళు రాకుంటే ఎట్లుంటాం? పిల్లలు తల్లడం ట్యాంకులు చేస్తారు. మా ఇళ్ళ కాడ ట్యాంకులు కూడా నిలబెట్టరు. 2 నెలల పొద్దు అయిపోయి అడిగితే ట్యాంకు నిలబెట్టండి, మేము పట్టుకుంటామంటే ట్యాంకు నిలబెట్టుకుంటే చక్కగా కొట్టుకోపోతారు. కారణమా? ఓట్లు వేయలేదని అంట. చూసారా వాళ్ళు ఓట్లు వేయండి? మేము నీళ్ళు లేకుంటే ఎట్లా? మాకు ఖచ్చితంగా నీళ్ళు వదలాలి. పొద్దున కల్లా చేపియాలి. ఏం చేయాలి? ఈ ప్రభుత్వం నీళ్ళకి ఇంత ఇబ్బంది పెడుతుంది. మాకు ఎన్ని రోజులని మేము ఇట్లే ఉండాలి? మేము నీళ్ళు అసలు సారు మాకు 2 నెలల పొద్దు అయింది. నీళ్ళు అసలు లేవు. మేము ముసలి పోయి తెచ్చుకున్నా. బోరింగ్లు కూడా నీళ్ళు లేవు. 50 తెచ్చుకున్నా. మేము మోటార్లు లేవు.
ఒక రోజు 2 రోజులు, ఇప్పటికి 3-4 రోజులు మరి చుక్క నీళ్లు లేక చిన్న వీధులు, ఒక బోర్ లేదు మాకు, ఒక కొలాయి లేదు, ఉన్న కొలాయిలకు నీళ్లు రావట్లేదు. అందులో నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నా బోర్లు చెడిపోయినాయి అంటారు. రాజకీయ విధంగా మాత్రం మాది కష్టసాధింపుతో ఉండడానికి వీలు లేదు. నీళ్లు నీటి వాతావరణం కొరత లేకుండా నడిపించడం ధన్యమని మేము కోరుకుంటున్నాం. 2-3 రోజుల నుంచి మనకు వాటర్ వస్తలేవు. ఒక్క వీధిలో కూడా చేతి పంపు కూడా లేదు. మేము ఎన్ని కష్టాలు అనుభవించాలి. మా ఇరుకు సందులు, ఒక ఆటో దూరదు మా సందులలో. అలాంటి ఇండ్లకు ఒక బోర్ ఉన్న ఇండ్లు కూడా లేదు. ప్రతి ఒక్కరికి నీటి సమస్య ఉంది. మేము ఒక బిందె తెచ్చుకుంటే ఇప్పుడు కూడా ఈ ట్యాంకులు బంద్ చేస్తలేవు, ఆ ట్యాంకులు బంద్ చేస్తలేవు. ఆడ బిందెలు 4 బిందెలు ఒక బండ మీద ఎత్తుకోబోతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ మేము. ఎందుకంటే ఒక్క బోర్ రిపేర్ అయితే లేదు. ఒక్క నీళ్ళ ట్యాంకులు మేము గతంలో చేసిన నీళ్ళ ట్యాంకులు కూడా వాడడంలే, నీళ్ళ బోర్లు కూడా వాడడంలే. ఒక పైపు వాగితే ఎంత ఖర్చు వస్తుంది? తక్షణం అధికారులు ఒక 1000 రూపాయలు 2000 పెడితే ఆ పైపు లైన్ పగిలిన దాన్ని రిపేర్ అవుతుంది. దాన్ని చేసి నీళ్లు సప్లై చేయలేని పరిస్థితి ఉంది. కర్నూలు జిల్లా అధుని మండల పరిధిలోని సంతెకూడ్లూరు గ్రామంలో మంగళవారం ఉదయం భారీగా గంజాయి పట్టుబడింది. గ్రామంలోని బోయచంద్ర మరియు రావయ్య అనే వ్యక్తుల ఇంట్లో అక్రమంగా నిర్వహించిన గంజాయిని నిగువేసిన ఎస్వీ పోలీస్ స్టేషన్ సిబ్బంది పట్టుకున్నారు. ఘటనపై ఎస్వీ పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే జిల్లాలో భారీగా పట్టుబడిన గంజాయి ఇదే కావడంతో జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ಸಂತೋಷ ಅದೇ ಇದು ಮಾಡ್ತಾರ ಅದೇ अंदर जाओ पुड़ी सेल पड्रो इद्रागे बिದ್ದು ಬಿಡ್ತತೆ ಅದು ವೇಟ್ ಹೋಗಿ ಬಿಡ್ತತೆ ಮತ್ತೆ ಕೋಟ್ ನ ಕೊಡಬೇಕು ನಮ್ಮನೆ ಇಲ್ಲಿ ತರಬೇಕಾಗುತ್ತೆ ಏನು ಮಾಡಿ ಕೋಟ್ ಹಾಕ್ತಾರೆ ನೋಡಿ ಕೋಟ್ ಬಗ್ಗೆ ಮಾಡಿ ಸರ್ ಹಾಂ ಕೋಟ್ ಏ ಒಕ್ಕ ಏನು ಕೋಟ್ ಆಗಲ್ಲ ಅಂದ್ರೆ ಅದು ಏ ಅಲ್ಲೇ ಚಪ್ಪ ಒಂದು ಮುಚ್ಚಿಲ ಹಾಕಿ ಎಲ್ಲ ಇಲ್ಲೇ ಬಿಡ್ತಾರೆ ಅದ ಕುಂದಿರ್ತಾರೆ ಒಬ್ರು ಅಪ್ಪ ಏಟು ಹಿಡಿತೈತಿ सर मीरा सर स्वतंत्र टीवी ನೀನು ತೆಗಿಬಿಡಪ್ಪು ಅರ್ಜೆಂಟ್ ಸೆಲ್ ತಗೊಂಬರ್ಬೇಕಪ್ಪು కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో లోకమాన్య తిలక్ ట్రైన్ ఎక్కిన ఒక మహిళపై బీర్ బాటిల్తో ఒక వ్యక్తి దాడి. మహిళపై దాడి చేస్తున్నప్పుడు అడ్డగించిన మరో వ్యక్తిపై కూడా దాడికి పాల్పడ్డారు. గాయాల పాలైన మహిళను మరో వ్యక్తిని పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పూర్తి వివరాలు సేకరించారు. కొడుకుని
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.